మొరపెట్టడానికి, అలాగే నైనా మేము ఆ జ్ఞాన సంగతులను తెలుసుకొని మా జీవితాలను కట్టుకోవడానికి మీరు కృపను అనుగ్రహించారు నాయన. ఇవ్వబడిన ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి. దేవుని కృపను బట్టి మరలా చాలా నెలల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మన కొరకు, ఇప్పటికే సమయం చాలా అయిపోయింది కాబట్టి ఈ రోజున మన కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలని ముందుగా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములను ధరించి తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను. ఒకవేళ అంశం పేరు రాసుకోవాలంటే తెగువగల తెకోవా స్త్రీ అని రాసుకోవచ్చు. ఇక్కడ రాయబడుతున్నటువంటి సందర్భాన్ని ఒకవేళ తెలిసి ఉంటే పర్లేదు, బహుశా చాలా కొద్ది మందికి ఈ సందర్భం అవగాహన ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి స్త్రీల కూడికలు అనగానే ఎక్కువగా ఈమె గురించి పెద్దగా మాట్లాడడం కూడా ఏముందిలే అన్నట్లుగా ఉంటుంది. ఎక్కువ మనకి ఎంతసేపటికి ఎవరెవరు కనిపిస్తారు? శారమ్మ గారు, రిబ్కా గారు, లేయా గారు, అంతేనా, మరియమ్మ గారు, హన్నా గారు, ఇలా మనం కొద్దిమందినే ఎక్కువగా బాగా పరిచయం ఉన్నట్లుగా మనం ఉంటాము. కానీ మనము దేవుడు మనకు బైబిల్లో రాయించిన స్త్రీలందరి జీవితాల్లోంచి ఎన్నో కొన్ని విషయాలు, ఆత్మీయ సంగతులు నేర్చుకోవాలని దేవుడు రాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి స్త్రీ ఎవరు? తెకోవా స్త్రీ. ఆమెకు పేరు రాయబడలేదు, కానీ ఆమె ఉంటున్నటువంటి ప్రాంతం గురించి మాత్రం రాయబడ్డారు. ఆమె ఏ ప్రాంతానికి సంబంధించిన ఆవిడంట? తెకోవా అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ. పేరు రాయబడకపోయినా ఆమె ఉండే ప్రాంతం రాయబడింది కాబట్టి ఆమెను ఏమని పిలుద్దాం? తెకోవా స్త్రీ అందాము. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే మొదటి వచనంలో ఒక విషయం కనిపిస్తుంది. ఏంటది? రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి. ఈ మాట చదివినప్పుడు ఏమర్థమైంది మనకు చెప్పండి? దావీదు గారికి ఎవరి మీద ప్రాణం ఉందంట? అబ్షాలోము మీద ప్రాణంగా ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? కుమారుడి మీద దిగులేసుకున్నాడని మనం అనుకుంటాం, కానీ అక్కడ ఆ మాటకు అర్థం దిగులేసుకోవటం కాదు. ఒక్క నిమిషం, అక్కడ ఫుట్ నోట్ ఉంది కదా, ఏమని ఉంది? 2 అని ఉంది. కింద ఫుట్ నోట్లో ఏం కనిపిస్తుందో చూద్దాం. రాజు యొక్క మనస్సు అబ్షాలోమునకు విరోధంగా ఉందంట. అదేంటి? పై వచనంలో ఏం కనిపిస్తుంది మనకి? ప్రాణం పెట్టుకున్నాడంట. కానీ ప్రాణం పెట్టుకుంటే కింద ఏం కనిపిస్తుంది? విరోధంగా. సర్వసాధారణంగా నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నానంటే అర్థం ఏంటి? వాళ్ళని మనం బాగా ప్రేమిస్తున్నాం, ఇష్టపడుతున్నాం అనేది దాని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ రాయబడ్డ మాటలో దావీదు గారికి ఎందుకుని అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడంట అంటే ఇష్టంతో కాదు, పగబట్టున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విరోధంగా ఉందంట అతని మనసు. అర్థమవుతుందా? అంటే మనం ప్రాణం పెట్టుకున్నాడంటే ఓహో కొడుకు కోసం దిగులు పడుతున్నాడేమో అనుకుంటామేమో, కానీ ఇక్కడ అతనికి విరోధంగా ఆయన మనస్సు ఉందంట. అసలు ఎందుకు దావీదు గారికి తన కుమారుడి మీద విరోధం వచ్చింది? అది తెలుసుకోవాలిగా ముందు. అర్థమవుతుందా? ఎందుకు విరోధం వచ్చింది అంటే మనందరికీ తెలిసిన సందర్భమే. అయినా ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. దావీదు గారికి బహుమంది భార్యలు ఉన్నారు కదా, వారిలో మొట్టమొదటి కుమారుడు ఎవరు? ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు అంటారా? సర్వసాధారణంగా మనకు సొలొమోన్ గారి జ్ఞాపకానికి వస్తారు. దావీదు కుమారుడు అనగానే సొలొమోన్ గారు వచ్చేస్తారు. ఇక కొద్ది గొప్ప అవగాహనలో అబ్షాలోము గారు అంటాం. అయితే దీనికి కొంచెం మంచి వివరణ కావాలంటే ఇదే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయానికి వచ్చేద్దాం రండి. 2వ వచనం నుంచి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను
అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయమున వలన పుట్టెను. ఆయనకు అహీనోయము అనే ఒక భార్య ద్వారా, అప్పట్లో రాజులకి బహుమంది భార్యలు ఉండటం అనేది సర్వసాధారణం, అది పెద్ద విచిత్రం ఏం కాదు. దావీదు గారికి ఉన్న భార్యల్లో అహీనోయము అని ఉందంట. ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఎవరు? అమ్నోను. ఎవరతను? జ్యేష్ఠుడు, మొట్టమొదటి కొడుకు ఎవరంట? అమ్నోను. ఇప్పుడు తర్వాత కిల్యాబు అను రెండవ వాడు కర్మేలియుడగు నాబాలు కుమార్తె అయిన అబీగయేలు వలన పుట్టెను. ఇక్కడ కిల్యాబు కనిపిస్తున్నాడు, రెండవ కొడుకు. ఎవరి ద్వారా పుట్టాడంట? అబీగయేలు గారి ద్వారా పుట్టాడు. ఇప్పుడు తర్వాత మూడవ వాడైన అబ్షాలోము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న పేరేంటి? ఇప్పుడు మనం 14వ అధ్యాయంలో చూసాం కదా, ఎవరైనా అబ్షాలోము. ఇప్పుడు ఆ అబ్షాలోము గారు కనిపిస్తున్నారు. ఎవరంట ఆయన? ఎన్నో కుమారుడు? మూడవ కుమారుడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. ఇప్పుడు తండ్రి ఒక్కడే కానీ తల్లులు మారుతూ ఉన్నారు, అవునా? అహీనోయాము గారి కుమారుడు ఎవరు? అమ్నోను, మొదటి కుమారుడు. ఇప్పుడు ఇక్కడ మయకా గారి కుమారుడు ఎవరు? అబ్షాలోము. ఈమె ఎవరంటే గెషూరు రాజు కుమార్తె అంట. ఇప్పుడు మనం వచ్చేద్దాం, ఏం జరిగింది దావీదు గారు లేదా అబ్షాలోము గారికి దావీదు గారికి మధ్య ఏం జరిగింది, ఎందుకని ఆయన కుమారుడి మీదే పగపట్టేంత పరిస్థితి ఏమొచ్చింది అని మనం గమనిస్తే, ఇప్పుడు ఈ ఎవరైతే అబ్షాలోము ఉన్నారో అబ్షాలోముకి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు తామారు. మనకి 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. తామారు చాలా అందంగా ఉండేదంట. ఈ అమ్నోను ఏం చేశాడంటే, సహోదరుడు అయినప్పటికీ కూడా చూడకూడనటువంటి చూపుతోటి తన చెల్లి అయినటువంటి సహోదరునైనటువంటి తామారు మీద విషపు చూపు నిలిపి, మోహపు చూపు నిలిపి చెల్లినే మోహించేశాడంట. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! దేశంలో ఎవరో అందగత్తెలు లేరా? ఆడపిల్లలు లేరా? ఎంత భయంకరమైన పరిస్థితి. దావీదు గారు నా హృదయానుసారుడని దేవుడు చెప్తే, ఆయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి ప్రథముడు జ్యేష్ఠుడైనటువంటి అమ్నోను ఎవరిని మోహిస్తున్నాడమ్మా? సొంత చెల్లిని. తల్లి మారింది, తండ్రి ఒకడే కదా. తన సొంత చెల్లిని తామారును మోహించి ఏమైపోతున్నాడు? బయటికి చెప్పలేడు. ఇప్పుడు వేరే అమ్మాయిని ప్రేమించుంటే చెప్పొచ్చు. ఈ సందర్భం బహుశా ఇది మాట్లాడి నేను తర్వాత ఇది మాట్లాడుంటే బాగుండేదేమో, అయినప్పటికీ కూడా కవర్ చేసేద్దాము. ఇప్పుడు తన చెల్లి మీద మనసు పెట్టుకొని బయట వాళ్ళని ప్రేమించుంటే చెప్పడానికి అవకాశం ఉండేది. నేను పలానా అమ్మాయిని కావాలనుకుంటున్నాను, ఇష్టపడుతున్నా అంటే రాసి పెళ్లి చేసేస్తాడు. ఈయనకు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, పబ్లిక్గా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇష్టపడుతుంది ఎవరిని? తన చెల్లిని. కాబట్టి లోపల మానసికంగా నలిగిపోతున్నాడంట. ఇష్టాన్ని చెప్పలేకపోతున్నాడు. అతను ఆమె మీద నుంచి దృష్టిని తిప్పుకోలేకపోతున్నాడు. ఆమె మీద కోరికతోటి చిక్కి శల్యం అయిపోయాడంట. ఇంతలో ఒక స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు అన్నాడు, ఎందుకురా రోజుకి ఇలా అయిపోతున్నాం? ఆ సందర్భం ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు వివరంగా ఎవరో ఏంటని మాట్లాడదాంలే, కానీ ఇప్పుడు అది అప్రస్తుతం. ఇప్పుడు స్నేహితుడు వచ్చి చెప్పాడు, ఎందుకురా నువ్వు అలా దిగులుగా ఉన్నావు? రోజుకి చూస్తే బాగా తగ్గిపోతున్నావే, ఎందుకు నువ్వేదో బాగా స్ట్రెస్లో ఉన్నట్టున్నావు, మానసికంగా ఏదో నలిగిపోతున్నావురా అంటే అప్పుడు చెప్పాడు, నా మనసులో ఒక కోరిక ఉంది, ఇది నా కోరిక. అంటే స్నేహితులు ఏం చేయాలి? నిజంగా అయితే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడమ్మా? గాయపరిచైనా సరి చేస్తాడు. కానీ ఎంత విషపూరితం అంటే, దావీదు సహోదరుడు అయినటువంటి ఆయన కుమారుడేలే కానీ అతను వచ్చి ఏం చెప్తాడు, ఒరే నీకు బుద్ధి ఉందా లేదా, దీనికోసం నువ్వు ఇంత కంగారు పడేది, నీకు మంచి సలహా ఇస్తానని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. ఏమని చెప్తావు? మీ నాన్నగారి దగ్గర నువ్వు ఇలా దిగాలుగానే ఉన్నప్పుడు మీ నాన్నగారు వచ్చి ఎందుకు నాయనా ఇలా ఉన్నావు అని అడుగుతాడు కదా, నాకు చెల్లి చేతి రొట్టెలు తినాలని ఉంది, ఆమె ఎంత బాగా వంట చేస్తుందో, నాకు ఆ ఐటమే ప్రత్యేకంగా చెల్లి చేస్తే బాగుంటుంది నాన్నగారు, నేను ఆమె చేతి వంట తినాలనుకుంటున్నానని చెప్పు. అప్పుడు నానేం చేస్తాడు? వద్దని చెప్తాడా ఏంటి? పంపిస్తాడు. అప్పుడు ఆమె ఒక్కసారి నీ ఇంటిలోకి అడుగుపెట్టింది అనుకో, ఇక నీ ఇష్టం అని చెప్పి ఒక దుష్ట ఆలోచన ఇచ్చాడంట. సేమ్ స్నేహితుడు ఏదైతే చెప్పాడో ఆ సలహాను అనుసరించి చింతాక్రాంతుడై భయంకరమైన బాధలో ఉన్నప్పుడు దావీదు గారు వచ్చి అడిగారు, ఏం జరిగింది పరిస్థితి అంటే, ఇదే అని చెప్పినప్పుడు ఎప్పుడైతే తామారునో అతని యొద్దకు పంపించారో ఆమె జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఎవరు? అమ్నోను. ఎవరింతకు? దావీదు గారి జ్యేష్ఠుడు. ఇప్పుడు ఈమె సహోదరుడు ఎవరు? అబ్షాలోము. ఈమె అలా చెరపబడినదై అప్పటికి బతిలాడుకుంటుంది. ఎప్పుడైతే ఆమెను చెరిచేశాడో, ఆమెను పాడు చేశాడో అమ్నోను, ఆమె మీద ఇష్టం పోతుంది. ఎందుకని? ఆయనది ప్రేమ అయి ఉండుంటే సక్రమంగా ఉండేది. చెల్లి వైపు చూసి మోహించాడంటే అది ఎంత భయంకరమైన ఆలోచనో గమనించండి. ఎప్పుడైతే తన కోరికను తీర్చేసుకున్నాడో ఇక ఆమె మీద అసహ్యం కలిగి బయటికి ఈడ్చిపడేశాడంట.
ఆమె అలాగే ఆ చిరిగిపోయిన బట్టలు, ఆ చిరిగిపోయినటువంటి ఆ చింపిరి జుట్టుతోటి పాడైపోయిన ఆమె దేహంతో అలాగే వెళ్తూ ఇంటికి వెళ్ళిపోయిందంట. అబ్షాలోము ఎప్పుడైతే చూశాడో వెంటనే అర్థమైపోయింది. కానీ అర్థమైన అతను ఏమీ చేయలేడుగా. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పి ఉంటే అది మరి ఎలా ఉండేదో తెలియదు. కానీ ఇతడు ఆ పగనంతా మనసులో పెట్టుకున్నాడు. ఎలాగైనా వాడిని నేను నాశనం చేయాలి, వాడిని ఎలాగైనా అంతం చేయాలని సమయం కోసం కనిపెడతా ఉన్నాడంట. కానీ ఎంత ఓపిక కలిగి ఉన్నారంటే అబ్షాలోము గారు 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఒక పగని తీర్చుకోవడానికి ఎన్నేళ్ళు? 2 సంవత్సరాలు వెయిట్ చేసి మనం ఎలా అయితే కోత పండగని చేస్తాము, లేదా తెలుగు వాళ్ళు సంక్రాంతి అని పండగ చేసుకుంటారు కదా, అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రె బొచ్చును కత్తిరించే ఒక రోజు ఉంటుంది. అది వాళ్ళకు పెద్ద విందు. ఎందుకంటే ఆ బొచ్చునంతా కత్తిరిస్తే అమ్మిస్తే అది ఒక పెద్ద వ్యాపారం. అలా ఒకసారి వచ్చేయండి 13వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 23, లేదా నేను సందర్భం చెప్పేస్తాను. మీరు తర్వాత 13వ అధ్యాయాన్ని మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకోండి, చక్కగా మీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే 2 సంవత్సరాలు అయిన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్తషోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిచాడంట. ఇప్పుడు ఏం చేశాడు? ఇది పండగ టైము కాబట్టి, ఇది అందరూ విందు చేసుకునే టైం కాబట్టి రాజకుమారులందరినీ పిలుద్దాం, రాజుగారిని పిలుద్దాం అంటే రాజుగారు బిజీ కదా. నేను రాలేను అనగానే వెంటనే ఇప్పుడు మనసులో ఉన్న కోపాన్ని పగని లోపలే దాచిపెట్టుకొని ఏమీ తెలియనట్టు తండ్రితో ఏమంటాడు? తండ్రి గారు మీరు రాకపోతే కనీసం పెద్ద కుమారుడైనా అమ్నోన్ని పంపించండి, రాజకుమారులను పంపించండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో దావీదు గారికి జరిగింది తెలుసు. కానీ ఆయన ఏమి యాక్షన్ తీసుకోవాలి అక్కడ. బహుశా తండ్రి ప్రేమ అడ్డుపడిందా, ఏం జరిగిందో మనకు అక్కడ రాయబడదు. కానీ జరిగిన విషయం తప్పు అన్నప్పుడు కుమారులను ఎప్పుడైతే మనం సరైన సమయంలో దండిస్తామో ఆ తర్వాత భయంకరమైన పరిణామాలు జరగకుండా ఆగిపోతాయి. అర్థమైందా? కుమారుడు చేసింది తప్పు అన్నప్పుడు తర్వాత ఇంటిలో కూర్చొని మాట్లాడుకొని ఏదైనా న్యాయం చేస్తే బాగుండేదేమో. కానీ దావీదు గారు కూడా మర్చిపోయారు. కానీ అబ్షాలోము మాత్రం తన చెల్లికి జరిగిన అవమానాన్ని, తన చెల్లి జీవితాన్ని నాశనం చేసిన అమ్నోనుని మాత్రం మర్చిపోకుండా లోపల పగ పెట్టుకొని 2 ఏళ్ళు వెయిట్ చేశాడు. సరైన సమయం వచ్చింది. గొర్రెల బొచ్చు కత్తిరించే సమయానికి విందు జరుగుతుంది కాబట్టి అందరినీ విందుకు ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఏం జరిగింది? అమ్నోన్ని చంపేశాడు. భోజనానికి వచ్చిన వాళ్ళని రాజకుమారులు అందరూ భయపడతారు. మిమ్మల్ని ఎవరిని చంపడానికి కాదు, నా పగ అంతా ఎవరి మీద ఉంది? తప్పు చేసినటువంటి అమ్నోని మీద ఉందని అమ్నోన్ని చంపేస్తారు. రాజకుమారులందరూ పారిపోతారు. దావీదు గారికి వర్తమానం వెళ్ళిద్ది, అబ్షాలోము రాజకుమారులందరినీ చంపేశారని. కానీ వాళ్ళందరూ భయంతో గుండెలు అవిసిపోయి వచ్చి మమ్మల్ని ఏం చేయలేదు, చంపింది ఎవరిని? అమ్నోన్ని చంపాడు అన్నప్పుడు దావీదు గారు ఏం చేశారో ఒకసారి చూద్దానండి. 36వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 36వ వచనం. అతడు ఆ మాటలాడ చాలింపగానే బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయ్యను గెషూరు రాజు నొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు ఎవరి కోసం అంగలారుస్తున్నారంట? ఎప్పుడైతే తన అన్నను చంపేశాడో అబ్షాలోము ఎక్కడికి పారిపోయాడు? గెషూరు రాజు. ఇంతకీ గెషూరు రాజు ఏమవుతాడు? తాతగారు అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇందాక మనం 3వ అధ్యాయంలో చూసాం కదా, గెషూరు రాజు అయిన తల్మయి కుమార్తె అయిన మయక అని మనం అక్కడ చూస్తాం. వాళ్ళ అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అమ్మమ్మలు నాయనమ్మలే మనవాళ్ళని చెడగొట్టాలన్నా, వాళ్ళని తప్పులు చేసినా వెనకేసుకు రావాలన్నా. నిజంగా ఆ పాత్ర చాలా విలువైంది. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇతనుకున్న ధైర్యం ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పారిపోతే మా తాతగారు చూసుకుంటారు, మా అమ్మమ్మ చూసుకునేది లేని ధైర్యంతో వెళ్ళిపోయాడు అక్కడికి. అయితే ఈ పరిస్థితుల్లో దావీదు గారు ఏంటి, ఒక కుమారుణ్ణి కోల్పోయాడు కదా, అందులో జ్యేష్ఠుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చేస్తున్నాడంట? తన కుమారుని కొరకు అంగలారుస్తున్నారంట. అసలు చనిపోయినవాడు మంచివాడా? మంచి పని చేసి చచ్చిపోయాడా? చంపడం తప్పే, అబ్షాలోము తప్పే. ఎందుకంటే తండ్రి దగ్గరికి తీసుకువచ్చి న్యాయపీఠం మీద పెట్టాల్సింది. కానీ ఇవేమీ జరగకుండా దావీదు గారు కూడా ఈ విషయం తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేశారు, వదిలేశారు. తన కుమార్తె విషయంలో పొరపాటు జరిగినప్పటికి కూడా బహుశా ఆయన తండ్రి ప్రేమ న్యాయం తీర్చేలాగా చేయలేకపోయిందేమో, పొరపాటు చేశారు దావీదు గారు కూడా.
ఇలాంటి సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ముందు సందర్భం తెలిస్తే ఈమె ఏం చేసిందో తెలుస్తుంది మనకి. అప్పుడు ఆ పారిపోయాడు కదా ఆయన భయంతో, ప్రాణ భయంతో. కానీ దావీదు గారి మనసులో తప్పు చేసినటువంటి అమ్నోను మీద ప్రేమ ఉంది. ఏం చేస్తున్నాడంట, బాధపడుతూ అంగలారుస్తూ ఉన్నాడంట. ఈ మొదటి వచనంలో మనం చూసాం కదా 14వ అధ్యాయంలో ఎలా ఉందంట, అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడంటే అయ్యో నా కొడుకు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అని కాదు, వాడు రావాలి, వాడు అంతు నేను చూడాలి అని ప్రాణం అంటే కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటారంటారు చూసారా. ఆ టైప్లో ఆయన్ని పగ తీర్చుకోవాలి, ఎలాగైనా నా పెద్ద కొడుకుని చంపిన అబ్షాలోమే ఎలాగైనా నాశనం చేయాలని పగబట్టున్నారు ఒక రీతిగా చెప్పాలంటే. అది అక్కడ రాయబడ్డ మాటకి ముందు జరిగిన సందర్భం. ఇలాంటి పరిస్థితులు, ఈ సందర్భాన్ని, ఈ పరిస్థితులను, కుటుంబంలో జరుగుతున్న ఈ గలిబిలిని, కుటుంబంలో ఉన్న ఈ ద్వేషాలను ఎవరెవరు చూస్తున్నారంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడలేరు కదా. కానీ దీన్ని గమనించినటువంటి ఆయన సేనాధిపతి ఎవరు, సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడంట. ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా కూడా రాజు మనస్సులో అబ్షాలోము మీద కోపం అలాగే ఉంది, పగ అలాగే ఉంది. అదేంటి ఇలా ఉన్నాడు రాజు, ఇలాగే బాధపడుతూ తన అమ్నోను కోసం ఇంత బాధపడుతూ ఉంటే రాజ్యం ఏమైపోతుంది, రాజ్యంలో ప్రజలు ఏమని మాట్లాడుకుంటారో. ఇప్పుడు 2 రకాల పరిస్థితులు ఎప్పుడు కనిపిస్తాయి రాజ్యాల్లో. కొంతమంది రాజుకు సపోర్ట్ చేసేవాళ్ళు, కొంతమందికి అబ్షాలోముకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారా లేదా. ఇప్పుడు ఏమంటారు, పోతే పోనీయండి, అమ్నోను ఏం చేశాడు, తప్పే చేశాడుగా, అబ్షాలోము చేసిన వాళ్ళు పొరపాటు ఏంటి అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు రాజ్యంలో. కొంతమంది ఏమంటారు, మొదటి కొడుకు కదండి పాపం దావీదు గారికి, రాజుగారి తర్వాత రాజుగారి సింహాసనం ఎవరిది, అబ్షాలోముదే కదా, పాపం కొడుకు పోతే అంత బాధ ఉంటుంది, క్షమించాలి అమ్నోను, అబ్షాలోము అననా, అమ్నోను పాపం మొదటి కొడుకు కదా, మరి తన బిడ్డ పోతే తండ్రిగా ఆయనకు బాధ ఉండదా అని అనేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఇలా ఈ పరిస్థితులన్నింటి మధ్యలో ఎవరు చూస్తున్నారంట, ఇది యోవాబు చూస్తున్నాడంట. యోవాబు ఎవరు అంటే మేనల్లుడు, ఆ దావీదు గారి సహోదరి పేరే సెరూయా. మాట్లాడుకున్నారా ఎప్పుడైనా సెరూయా గారి గురించి? ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. అతని కుమారుడు. ఇప్పుడు యోవాబు గారు చూసి ఈ పరిస్థితులను చక్కబెట్టాలి, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ ద్వేషాల నుంచి దూరం చేయాలి, సమాధానపరచాలని ఒక ఆలోచన చేశాడంట. ఆలోచన రాగానే రాజుగారు చేసిన పొరపాటు ఏంటో ఆయనకు చెప్పాలి. ఆయన ఇంకా ఎందుకు ఇలా దిగులుగా ఉన్నాడు, ఆయన తప్పును ఆయన సరి చేసుకోవడానికి ఆయన ఏం పని చేశాడో అది ఆయనకే తెలిసేటట్టు చేయాలి. ఎలా చేయాలి, ఇప్పుడు నేను కనుక వెళ్ళి మాట్లాడాను అనుకో ఏమంటాడు, నీకేం తెలియదు పక్కకెళ్ళి అంటాడేమో, అసలు నువ్వు నాకు మాట్లాడేది ఏంటి అని అనొచ్చు కదా. కానీ ఆయనకు తెలియజెప్పేలాగా చేయాలి. రాజు కదా, మామైతే అయి ఉండొచ్చు, కానీ రాజు కదా, గబుక్కుని ఏ మాట పడితే ఆ మాట చెప్పలేం. మనం ఎంత ప్రాణంగా చూసుకున్నా కొన్ని పరిస్థితుల్లో కుటుంబ విషయాల్లో మనం ఎప్పుడూ వెళ్ళకూడదు, అవునా కదా. మనకే అనిపిస్తుంది అమ్మో భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకూడదు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, మనం దూరంగా ఉండి చూడాలి. మనకు తెలుసు ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని, కానీ మనం వెళ్ళకూడదు, ఎందుకంటే అది కుటుంబ విషయాలు. అలాని యోవాబు గారు ఆలోచించి ఏం చేశాడంటే ఒక మంచి ఆలోచన చేశారంటే రాజుగారికి ఎలాగైనా ఒక మంచి పాఠాన్ని నేర్పించాలి అనుకొని ఆయనకు ఆలోచన రాగానే ఎవరైనా ఒక మంచి స్త్రీని తీసుకొద్దాం. ఆమె ఎలా ఉండాలి అంటే కింద ఉంటుంది చూడండి, తెకోవా నుండి యుక్తి గల, ఏముండాలంట ఆ స్త్రీకి, యుక్తి, రాసుకోండి, యుక్తి కలిగిన స్త్రీ కావాలంట. ఆమె ఎలా ఉండాలి, ఏడ్చుచూ ఉన్నట్టుగా ఉండాలి, దుఃఖ వస్త్రములు వేసుకొని ఉండాలి, తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి. అయితే మనకు సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ జరిగిన స్టోరీ చెప్తాం, ముఖ్యమైన వచనాలు చూద్దాం. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి అంటే ఒక స్త్రీ వచ్చి ఎలా ఉండాలి, ఒక విధవరాలై ఉండాలి. ఎవరు, ఒక విధవరాలు, ఆమెకి 2 కుమారులు ఉండాలి, అంటే ఉన్నట్లుగా స్టోరీ, 2 కుమారులు ఉండాలి. ఈ 2 కుమారులు కొట్టుకుంటూ ఒక కుమారుడు ఇంకో కుమారుడిని చంపేశాడు. ఇప్పుడు కుమారుడు చంపేశాడు కదా, ఆ బ్రతికున్న కుమారుడిని తప్పు చేశాడని ఊరి ప్రజలందరూ మేము చంపేస్తాం తీసుకురండి అని చెప్పి అతని మీద పగబట్టి ఉంటారు. కనుక నా బిడ్డను రక్షించండి అయ్యా, తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, నేను అసలే విధవరాలని, నాకు భర్త లేడు కదా, ఇప్పుడు కనీసం నాకున్న ఒక్క కొడుకన్నా బ్రతికితే నాకు ఆధారంగా ఉంటుంది, నా వంశం నిలబడుతుంది, మీరు ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయాలి. అది ఆడవలసిన నాటకం, అర్థమవుతుందా. ఇది నిజంగా జరిగిన స్టోరీ కాదు. ఇప్పుడు తెలివి కలిగి యుక్తి కలిగినటువంటి స్త్రీల కోసం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారంట. మొత్తం వెతుకుతూ ఉంటే ఆయనకి ఎవరు కనిపించారంట, ఏ ప్రాంతం నుంచి,
తెకోవ అనే ప్రాంతం నుంచి కనిపించిందంట. అంటే బహుశా నేను అనుకుంటాను ఈమె నటించడంలో బాగా ప్రావీణ్యం కలిగిందనమాట. కొంతమంది వెంటనే మాట్లాడేటప్పుడు అర్థమైపోయింది మనకి ఈమె అబద్ధం చెప్తుంది. మనకు తెలిసినా మనం ఏం మాట్లాడలేం కదా. ఇప్పుడు అబద్ధం చెప్పడం మనుషులు నార్మల్ ప్రజల ఎదుట మాట్లాడిన ఇబ్బంది ఏం లేదు. పక్కింటి వాళ్ళతో అబద్ధాలు ఆడొచ్చు, పక్కింటి వాళ్ళ ముందు నటించవచ్చు, పర్లేదులే అనుకుంటారు. కానీ రాజు దగ్గరికి వెళ్ళి నటించడం అంటే సాధ్యం అవుతుందా? కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయా లేవా? అధికారం మారేసరికే తెలియకుండానే భయం ఉంటుంది. బహుశా అటు ఇటు ఎంక్వైరీ చేస్తూ మంచి తెలివి కలిగి, మంచి జ్ఞానం కలిగి, మంచి యుక్తి కలిగి రాజు ఎదుట నటించే స్త్రీ కావాలి అని పబ్లిక్లో ఎతకూడదు. ఇప్పుడు ఈయన సీక్రెట్గా ఎతకాలి. ఇలా వెతుకుతూ ఉన్న క్రమంలో అందరూ ఏం చేశారంట, ఏమోనండి అమ్మో నటించడం నటన ఎవరైనా నటిస్తారా అన్నప్పుడు చాలామంది వచ్చి ఉండొచ్చు. ఎవరి ముందు నటించాలి? రాజుగారి ముందు అనగానే చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. అమ్మో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయమంటే చేస్తాము, బయటికి వెళ్ళి చేయమంటే చేస్తాము, ఇంకేదైనా ఫంక్షన్లు ఉంటే చేయమంటే చేస్తాం, కానీ రాజుగారి దగ్గరికా అని భయపడి వెళ్ళే ఉంటారా లేదా? ఖచ్చితంగా భయం వస్తుందా లేదా? చాలా భయం వస్తుంది. కానీ ఈమె ఎవరంట? అందుకనే తెగువ కలిగిన తెకోవ స్త్రీ అని టైటిల్ పెట్టింది. ఈమె ఏం చేసింది? ఆ సైన్యాధిపతి అయినటువంటి యోబాబుతోటి మీరు ఏ నాటకమైనా పర్లేదండి, నేను రక్తి కట్టిస్తాను, నాకు ఎలాంటి భయం లేదు, మీరు చెప్పేది ఒక మంచి కారణమే కదా, తెగిచ్చేస్తాను నేను, అవసరమైతే నా ప్రాణం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినట్టున్నా, బైబిల్లో రాయబడ్డ మాట, రాజు క్రోధం ఎలాంటిదంట, మరణ దూత అని రాయబడి ఉంటుంది. కోపం వచ్చిందనుకో మంచి చెడు విచక్షణ ఏమి ఉండదు. ఇక ఆయన కోపం వస్తే తీసుకెళ్ళి చెరసాలలో వేయండి, తీసుకెళ్ళి శిరచ్ఛేదనం చేయండి. ఇప్పుడు వస్తీ విషయంలో ఏం చేశాడమ్మా అహశ్వరోషు? ఆయన పిలిచాడంట, తన భార్యను చూపించుకోవాలని పిలిచి పిలుపు నంపిస్తే ఆమె ఏం చేసింది? నేను రాను అనింది. ఏం చేశాడు ఆయన? వెంటనే సరే ఆమె మనసు బాగాలేదేమో, పరిస్థితి బాగాలేదేమో, ఇంక ఈసారి ఎప్పుడైనా చూసుకుందాం అనుకున్నాడా? వెంటనే డివోర్స్ అన్నాడు ఆయన. అర్థమైందా? కోపం వచ్చింది, డివోర్స్ ఇచ్చి ఇంటికి పంపించేశాడు ఆయన. అంత భయంకరమైన కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి విషయంలో కూడా మనం చూస్తాం కదా, తప్పు జరిగిందని తెలుసు, ఎవరిదో తెలియదు, ఇద్దరిని తీసుకొచ్చి లోపల వేసారంట. కానీ ఒకళ్ళు తప్పు చేసిన వాడి తర్వాత శిక్ష అనుభవించాడు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, రాజుకు వచ్చే కోపం ఎలాంటిది? బహుభయంకరమైనది. ఆయన ఎదుట నిలవబడి నిజం కోసం పోరాటం చేయాలంటేనే కష్టం. అలాంటిది ఒక అబద్ధం చెప్పడానికి, ఒక నటన చేయడానికి, రాజు చేసిన పొరపాటును లేదా తప్పును ఆయనకు తెలియజెప్పడానికి నటించే స్త్రీలు కావాలి అన్నప్పుడు బహుశా అందరూ వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె తెగువ కలిగి ఏం చేసింది? రాజు ఎదుటకు వచ్చిందంట. ఆ వచ్చే నాటికి ఆమె ఎలా ఉండాలి? ఫ్రెష్గా రెడీ అయ్యి రాకూడదు, చక్కగా తలదూకొని నూనె పెట్టుకొని లేదా మంచి చీర కట్టుకొని రావడానికి లేదు. ఒక విధవరాలు కుటుంబంలో భయంకరమైన దారుణమైన పరిస్థితి ఉంది. ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు చచ్చిపోయాడు, ఇంకో కుమారుడు సజీవంగా ఉన్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ కుమారుడిని చంపడానికి వెంటబడుతూ ఉన్నారు. అప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుంది? ఆ వేషం వేసుకొని రావాలి. ఏ వేషం అమ్మా? ఏదైనా రాణి గెటప్పో లేకపోతే ఇంకొకటి అంటే టక్కన మేకప్ వేసుకొని వస్తారు. ఇప్పుడు ఈమె చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఏంటి, ఈమె చేయాల్సిన యాక్టింగ్ ఏంటి? మొత్తం కోల్పోయి ఉండాలి. అంటే ఇప్పుడు బాధలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏడుపే కదేమా. భర్త లేనప్పుడు ఎలా ఉంటుంది? సరైన పోషణ ఉండదు. ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒకరికొకరు కొట్టుకొని కొడుకుని కోల్పోయింది. ఇప్పుడు కొడుకుని కోల్పోతే మనిషి ఎలా ఉంటారు? చక్కగా 3 పూటలు తిని పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారా? బాగా అంటే జీవం కూడా ఉండకూడదు, అంతేనా? కళ కూడా లేదు. కళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఏడ్చి 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 కళ్ళన్నీ డ్రై అయిపోయి లోపలికి వెళ్ళిపోయి మనకు మొహం చూడగానే పీక్కుపోయిన మొహం అంటారు కదా, తెలుసా? ఈ క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ చేయడానికి ఆమె మంచిగా ఏం తినలేదు. ఆమె రాజు ఎదుట రాజుకి చూడగానే ఏం కలగాలి? దయ కలగాలి. అయ్యో ఎంత దయనీయమైన పరిస్థితి. రాజు దాకా ఒక కేసు వచ్చిందంటే అది చాలా పెద్ద కేసు అయితేనే, కింద వాళ్ళు ఎవరు తీర్పు తీర్చలేకపోతేనే రాజుగారి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈమె ఎలా ఉంది? నేను అనుకుంటాను ఆమె అక్కడికి రావడానికి పస్తులు ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మొహం ఫ్రెష్గా కనిపిస్తుంది అనుకోండి, రాజు నమ్మడు. ఎందుకంటే కుమారుని కోల్పోయిన తల్లి ఎలా ఉండాలి? ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ భయంకరమైన లోపలికి వెళ్ళిపోయి భయంకరమైన వేదంతో తల సరిగ్గా దువ్వుకోక మంచి చీర కట్టుకొని ఉండక అలా భయంకరమైన స్థితిలో బహుశా ఆహారం కూడా తినక అలాంటి ఉంటేనే అప్పుడు రాజుకి చూడగానే ఏమనిపిస్తుంది? ఆమె చెప్పేది నిజమనిపిస్తుంది, ఆయనకు ఆమె మీద జాలి కలుగుతుంది, అవునా కదా? ఇప్పుడు ఆమె దాని కొరకు ఎలా ఉందమ్మా?
సిద్ధపడి వచ్చిందంట. అక్కడ చూడండి ఆ మాట అదే కనిపిస్తుంది. ఆమె ఎలా ఉండాలంట, ఏడ్చుచున్న దానవైనట్లు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన, అంటే చాలా రోజుల నుంచి ఏడ్చి ఏడ్చి ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక గెటప్తో వచ్చిందంటే ఈమె చాలా రోజుల నుంచి సిద్ధపడిందా లేదా? అప్పటికప్పుడు గెటప్ వేసుకోవడానికి అవ్వదు, మేకప్ వేస్తే తెలిసిపోతుంది కదా. ఈమె ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ఆమె ఎంతగా తనను తాను సిద్ధపరుచుకుందో. మంచిగా తినండి అమ్మా, ఒక మంచి నాటకం ఉందంటే బాగుంటుంది, కానీ పస్తులు ఉండాలమ్మా నీకు ఇచ్చే నాటకంలో అంటే ఎవరైనా వస్తారండి? కడుపు మార్చుకోవాలి, నువ్వు బాధపడాలి, నీ శరీరాన్ని నలుగొట్టుకోవాలంటే ఎవరు రారు. కానీ ఈమె తెగించి వచ్చింది. కారణం ఏంటి అంటే ఆమెకు అర్థమైంది, ఎందుకు నేను ఇక్కడ రాజు ఎదుటికి వెళ్ళాలి, ఒక మంచి కారణం కోసం నేను వెళ్ళాలి. తన కుమారుడి విషయమే రాజు చేయవలసిన న్యాయాన్ని అతనికి చెప్పించడం కోసం వెళ్ళాలి అనుకొని తనను తాను తన శరీరాన్ని నలుగొట్టుకున్న స్త్రీగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా రాజు ఎదుటికి వెళ్ళి గబుక్కున ఒక మాట అటు ఇటు అయ్యి పొరపాటున తడబడింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అది రాజా, మాకు 2 కుమారులు రాజా, మరి అది అని మాట్లాడింది అనుకోండి, అప్పుడు అర్థమైద్దా లేదా? నిజంగా ఒక తల్లి వేదన ఏంటి తన గుండెల్లోంచి మాట్లాడాలి ఇప్పుడు కదా. ఏడుపు ఎలా వస్తుందమ్మా? బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు, బిడ్డల ప్రాణం కోసం మాట్లాడేటప్పుడు తల్లి వేదన ఎలా ఉంటుంది, ఆ దుఃఖం రావాలి బిడ్డల కోసం చెప్పేటప్పుడు. ఏదో క్యాజువల్గా వచ్చి నాకు 2 కుమారులు ఉన్నారు, వాళ్ళలో ఒకటి చంపేశాడు అని మాట్లాడింది అనుకోండి, ఎలా ఉంటుంది? నమ్ముతాడా రాజు? ఆమె వేదనతోటి కన్నీళ్లతోటి తన శరీరంలో కనిపించాలి ఆ బాధ, తన మాటల్లో కనిపించాలి దుఃఖంతో. అంటే ఆమె ఎంత పర్ఫామ్ చేయాలి చూడండి. అక్కడ చూద్దాం రండి సందర్భం. 5వ వచనం నుంచి చూద్దాం. రాజు నీకేమి కష్టము వచ్చునని అడిగాను. అందుకు ఆమె, నేను నిజంగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను, నీ దాసినైన నాకు. మనం అంటే సందర్భం అది నేను చెప్పేశాక మీకు. 2 కుమారులు ఉన్నారు, 2 కొట్టుకున్నారు, ఒక కుమారుడిని ఇంకో కుమారుడు చంపేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 8వ వచనం చూద్దాం. రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గూర్చి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పాను. ఏమంటున్నాడు రాజు? అసలు నిజంగా నువ్వు ఏ ఊరికి సంబంధించిన దానివి, మీ భర్త పేరేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు అడిగాడా రాజు? ఎందుకు అడగలేదు అంటే ఆమె మాట్లాడిన మాటలు ఆయన్ని కన్విన్స్ చేసేసాయి. ఆమె మాట్లాడుతుంటే నిజంగా నమ్మేశాడు. దావీదు గారు మంచి తెలివిగలవాళ్ళు కదా, ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన కూడా ఒక సందర్భంలో నటించిన సందర్భం మనకు తెలుసు కదా, ప్రాణం మీదకి వచ్చినప్పుడు. అంత జ్ఞానవంతుడు, అంత దైవ జ్ఞానం కలిగిన మనిషిని ఆ ఎదుటిగా ఉన్నటువంటి ఆ తెకోవ స్త్రీ ఏం చేసిందమ్మా? నమ్మించగలిగింది. అంత పర్ఫామ్ చేస్తే ఆయన ఇంకే డీటెయిల్స్ అడగలేదంట. ఎక్కడి నుంచి వచ్చో, ఎవరు నీ భర్త, నీ వంశం ఏంటి, నీ ఊరేంటి, ఇవేమీ అడగకుండా నీకు న్యాయం చేస్తాను, నువ్వు సమాధానంగా వెళ్ళు. అదే కదా ఆజ్ఞ ఇస్తానంటే అర్థం ఏంటి? అమ్మ నీకు ఇంత కష్టం వచ్చిందా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, ఆ విషయాన్ని గురించి నీకు నేను మంచి జరిగేటట్టుగా చూస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీ కుమారుడు నీకు బ్రతికే ఉంటాడు. అదే దాని మాట వెనక అర్థం. ఇప్పుడు వాస్తవానికి నిజంగా ఆ కారణం నిమిత్తమే రాజు దగ్గరికి వచ్చి ఉంటే ఎవరైనా ఏం చేస్తాం మనం? వెళ్ళాము, పని అయిపోయింది అని తెలిసింది, వెళ్ళిపోమ్మా నువ్వు, నీ పని అయిపోయింది అన్నారు అనుకో. దయగలిగిన మహాప్రభువులు మీరు, అయ్యా మీరు చిరకాలం రాజు, చిరకాలం వర్ధిల్లును గాక అనుకొని చెప్పి చాలా థ్యాంక్స్ చెప్పి వెనక్కి వచ్చేస్తాం. కానీ ఈమె నిజం కాదు కదా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి ధైర్యం చేస్తుందంట. నేను అనుకుంటానంటే ఒకసారి నీకు న్యాయం చేస్తాను పో అన్నప్పుడు వెళ్లకుండా మాట్లాడడానికి అసలు తెగించాలంటే ఎంత. అందుకనే పైన యుక్తిగల స్త్రీ అని రాయబడింది ఆమె గురించి. ఆమె ఇప్పుడు విషయం చెప్పాలి కదా, ఈ ఒక్క పాట మాట్లాడి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది, వచ్చిన కారణం నెరవేరుతుందా? ఇప్పుడు ఎలాగైనా దావీదు గారితో విషయం అర్థమయ్యేలాగా చేయాలని రెండవసారి మాట్లాడుతూ ఉంది. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలినవాడా రాజా, దోషము నా మీదనో నా తండ్రి ఇంటి మీదనో నిల్చునుగాక. అంటే మరలా అడుగుతుంది, రాజా ఎట్లాగైనా కూడా నువ్వు ఈ సమస్య నుంచి నాకు బయటపడేయి, నా కుమారుని రక్షించయ్యా అని మాట్లాడుతుంటే రాజుగారు ఏమంటున్నారు 10వ వచనంలో, ఎవడైనాను దీనిని గూర్చి నిన్నేమైనాను అనిన ఎడల వాని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టక. ఎవరైనా నిన్ను ఇబ్బంది పడితే ఏం చేయమ్మా, నా దగ్గరికి రా, ఇబ్బంది ఏం పడకు, నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని. రెండోసారి అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తుంది, ఎలా చెప్పాలి రాజుకని లోపల మదన పడతా ఇప్పుడు మళ్ళీ 3వసారి మాట్లాడుతుంది. మళ్ళీ మాట్లాడినప్పుడు హత్యకు ప్రతి హత్య అంటే ఇప్పుడు వివరించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ చూడు, హత్యకు ప్రతి హత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయటం మాన్పించుడని మనవి చేయగా
ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారు దావీదు గారు అంటే, యెహోవా జీవము తోడు. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చేసాడు? దేవుని తీసుకొచ్చాడు. యెహోవా జీవం అంటే నువ్వు కంగారు ఏం పడొద్దమ్మా, నువ్వు అధైర్యంగా ఉన్నావేమో, నేను చేస్తానో లేదో అని దేవుని తోడమ్మా, అంతేనా? యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలకుండున నేను. ఇప్పుడు 3 సార్లు ఆయన దగ్గర నుంచి ఈ విషయం గురించి భరోసా తీసుకొని ఇప్పుడు విషయాన్ని చెప్పడానికి ధైర్యం చేసింది. నిజంగా ఎంత ధైర్యం కావాలి రాజుగారి ఎదుట చెప్పాలంటే. చిన్న చిన్న వాళ్ళు మాట్లాడితే ఇందాకే చెప్పాను కదా, ఆయన కోపం వస్తే ఆమె ప్రాణాలను కూడా తీసేస్తాడు. అంటే ఇవన్నీ తెలిసే వచ్చిందామా అక్కడికో. మొట్టమొదట ఎప్పుడైతే ఇలా నటించాలి అన్నప్పుడు తన ఆ పాత్రకు తగిన విధంగా తనను తాను మరల్చుకుంది కదా, మార్చుకుని తన ఆహారాన్ని విడిచిపెట్టింది, దుఃఖాక్రాంతురాలుగా కనబడడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. అన్నీ చేసి రాజు దగ్గరికి వచ్చి కంగారు పడలేదు, భయపడలేదు. రాజు చూడగానే ఆమె పట్ల దయ కలిగేలాగా ఆమె వేషము, ఆమె మాట తీరు మార్చుకుంది. అంత మాత్రమే కాకుండా, అమ్మ నీకు సమాధానమే, ఎళ్ళమ్మా, నీకు నేను ఆజ్ఞిస్తాను, నీ కుమారుడు బ్రతుకుతారులే అంటే 1-3 సార్లు ఆయన దగ్గర నుంచి కన్ఫర్మేషన్. నిజమైన రాజా, నిజంగా నా కొడుకు విషయంలో నువ్వు న్యాయం చేస్తావా? అదే ఆమె ఇంటెన్షన్ అక్కడ. నిజంగా నా కొడుకు విషయంలో నువ్వు న్యాయం చేస్తావా? వాళ్ళెవ్వరూ నా కొడుకుని మీద ఆయన ప్రాణాన్ని తీయకుండా నువ్వు కాపాడుతావా అని మరలా అడిగి 3 సార్లు అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విషయంలోకి వస్తుంది. రండి. అందుకు ఆ స్త్రీ 13వ వచనం, దేవుని జనులైన వారికి విరోధముగా ఇప్పుడు ఏమంటుంది? నువ్వెందుకయ్యా ఇలా చేసావు అని ఇప్పుడు ఎవరిని అడుగుతుంది? తిప్పి ఇప్పుడు తిరిగి ఆయన ఇచ్చిన తీర్పుని కన్ఫర్మ్ చేసుకొని, కరెక్టేనా, అయితే 2 సహోదరులు, ఒక సహోదరుడు మరొకడిని చంపినప్పుడు ఇంకొక అతను బ్రతకడానికి నువ్వు అవకాశం ఇస్తావా అని 1-3 సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు నువ్వెందుకయ్యా ఇలా చేసావు అంది. ఇప్పుడు చిన్నగా దావీదు గారికి బలు వెలుగుతుంది. నువ్వెందుకు ఇలా చేసావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియ్యక తానే దోషి అగుచున్నాడు అనగానే దావీదు గారికి విషయం అర్థమైపోయింది. వాస్తవానికి దావీదు గారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తాను ఏదైనా పొరపాటు చేసినా, తాను ఏదైనా తప్పుదం చేసినా వెంటనే ఎవరైనా సరిచేయడానికి నిలువబడితే సరిచేసుకునే గుణం ఎవరిలో ఉంది? దావీదు గారిలో ఉంది. సౌలు దగ్గరికి వస్తే అలాంటి లక్షణం మనకు కనపడదు. సౌలు ఎంతసేపటికి తన రాజ్యాన్ని కాపాడుకోవాలి అని దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దావీదు గారు నువ్వు పొరపాటు చేసావని ఇదే సందర్భం మనకు ఎక్కడ కనిపిస్తుంది? బత్షెబ గారి విషయంలో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి సింహాసనం మీద ఉన్న రాజును గద్దించినప్పుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి చంపేయండి, నువ్వెవరు నాకు చెప్పడానికి అల్లా. నాతాను గారు అక్కడి నుంచి మాట్లాడితే దేవుని ప్రవక్త అని గమనించి తాను చేసిన పొరపాటును అర్థం చేసుకొని సింహాసనాన్ని దిగొచ్చి ఆయన చేసిన పొరపాటుని అర్థం చేసుకొని సరిచేసుకున్న వ్యక్తి ఎవరు? దావీదు గారు. ఈ విషయాలు యోవాబు గారికి తెలుసు కాబట్టే నా మామ అంటే రాజైన దావీదు చేసిన పొరపాటును అతనికి చెప్పించాలి ఎలాగైనా అని చెప్పి ఆయన తెకోవా నుంచి ఒక స్త్రీని రప్పించి ఆయన చేసిన పొరపాటు ఏంటనేది ఆయనకు తెలియజెప్పడానికి ఆమెను తీసుకొచ్చాడు. అందుకనే ఎప్పుడైతే ఆమె చెప్పిందో, ఇప్పుడు నువ్వు ప్రవక్తవి కాదుగా అనలేదు. ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఆయనకు వెంటనే అర్థమయ్యి నిజమే అంటే ఇప్పుడు బయట వాళ్ళకు న్యాయం తీరుస్తున్నాడు, మరి ఆయన కుటుంబంలో ఆయన న్యాయం తీర్చాలా లేదా? ఇప్పుడు నీ ఇంట్లో కూడా అదే పరిస్థితి జరిగింది. నీ కుమారుణ్ణి చంపాడని ఇంకా నువ్వు పగబట్టుకొని ఉంటే ఎలాగా? సంవత్సరాలు గడిచిపోయినాయిగా, ఇంకా నువ్వు ఆ కుమారుడి కోసం చూస్తావు, ఈ కుమారుడిని దూరం పెడతావా? అమ్నోను కోసం అబ్షాలోము మీద నువ్వు పగబట్టి ఉండటం ఏంటి? ఇంకా అలాగే ఉంటావా? ఇది ఎంతవరకు అని ఆమె ఎప్పుడైతే ప్రశ్నించిందో ఆయనకు అర్థమైపోతుంది. అంత మాత్రమే కాకుండా ఆమె అన్న మరొక మాట చూద్దాం రండి. కింద 14వ వచనం, మనం అందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వరకు. ఇప్పుడు రాజు దగ్గర నిలబడి, రాజా నువ్వు ఎందుకు ఇలా చేసావని ఆయన్ని వేలెత్తి చూపించడమే భయంకరమైన విషయం. అలాంటిది ఆమె ఏమంటుంది? అయ్యా అంటే ఇక్కడ రాయబడ్డ మాటకు అర్థం ఏంటంటే, అందరం చనిపోతాంగా, అందరం పోవాల్సిందే, ఎప్పటికైనా అందరం పోతాం. ఆల్రెడీ పోయిన వాడి కోసం ఉన్నవాడిని ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? ఏదో ఒక రోజు అబ్షాలోము కూడా మరణిస్తాడు కదా, నువ్వెందుకు పగబెట్టుకోవాలి? నువ్వెందుకు అతని కోసం విరోధంగా ఆలోచించాలి? పోయినవాడి కోసం నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? పోయినవాడు మంచివాడేం కాదు కదా, తన సహోదరి జీవితాన్ని నాశనం చేసినవాడు. తప్ప అది కరెక్ట్ అని అనట్లేదు, కానీ జరిగిపోయింది అయిపోయింది, అందరం పోవాల్సిందే కదా. ఇక ఒక్కసారి ప్రాణం పోతే మనం ఏమన్నా ఇప్పుడు నేల మీద పడితే ఎత్తగలవా? మన జీవితాలు కూడా అలాంటివే కదా అని ఆయన్ను కన్విన్స్ చేయడానికి ఆమె ఎలాంటి పదాలు వాడిందో చూడండి. అంత మాత్రమే కాకుండా ఆయన ఎప్పుడైతే అర్థమైందో,
నిన్ను ఎవరు పంపించారు? యోవాబైనా పంపించిందని కింద వచనాల్లో కనిపిస్తూ ఉండేది. అప్పుడు ఆయన చేసిన పొరపాటును అర్థం చేసుకొని 22వ వచనం చూద్దామా, లేదా 21, 22 చూసి ముగించుకుందాం. క్షమించాలి, అయితే 20 నుంచి చదువుదాం, ఇంకా ముగించేసుకుందాం. సంగతిని రాజుతో మరుగు మాటలతో, అంటే ఇండైరెక్ట్గా చెప్పింది కదా ఆవిడ, మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోబాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడగు నీవు. ఎలాంటి జ్ఞానం అంట దావీదు గారిది? దేవదూతల వంటి జ్ఞానం కలదా. అంటే ఎవరు పంపించారు నిన్ను? యోబాబేనా అని అడిగినప్పుడు ఆమె చెప్తూ, అవును యోబాబే పంపించాడు, నువ్వెంతైనా దేవదూతల వంటి జ్ఞానం కలిగిన వాడివయ్యా. యోబాబుతో ఇలాగున సెలవిచ్చాను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానినే నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా, యోబాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని లేచి గెషూరుకు పోయి, ఇంకా అబ్షాలోమును పిలిపిస్తారు. తర్వాత స్టోరీ వేరే విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, నాకు యోవాబు గారిని చూసినప్పుడు కూడా చాలా ముచ్చటేస్తుంది. ఏంటి అంటే, కుటుంబంలో గొడవలు జరిగిన, కలహాలున్నా ఏం చేశాడమ్మా, అగ్నికి ఆర్జ్యం పోయిలా. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి ఏం చేశాడు? సమాధానపరచడానికి ఒక తెలివి కలిగి, ఒక మంచి జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన చేసి కుటుంబాన్ని కట్టాడు. తండ్రికి కొడుకు మీద పగుంది కాబట్టి ఆ కొడుకును కూడా చంపించేద్దాము, అడ్రస్ ఇద్దాము ఎక్కడున్నాడో అని సలహా ఇవ్వలేదు. ఎందుకంటే సేనాధిపతులు రాజులైపోతారు. సేనాధిపతులు ఏం చేస్తారు? సైనికులందరూ అతని మాటే వింటారు కాబట్టి రాజుకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకుల్ని చంపేస్తే నాదే కదా సింహాసనం అనుకోలేదు ఆయన. కుటుంబంలో దావీదు గారి బాధ చూడలేకపోయాడు, అక్కడెక్కడో ఉన్న అబ్షాలోం బాధ చూడలేకపోయాడు. కుటుంబాన్ని ఎలాగైనా కట్టాలి అని చెప్పి ధైర్యం కలిగి ఒక తెలివైన నిర్ణయం తీసుకొని తెకోవ స్త్రీని పిలిపించి ఆయన ఏదైతే కోరుకున్నాడో అంతకంటే ఆమె రెట్టింపుగా నటించి దావీదు గారు చేసిన పొరపాటును తెలియజేసేలాగా చేసి ఆయన పొరపాటును సరిచేసుకోవడానికి ఆమె ఎంతో గొప్పగా నటించినట్లుగా, తెగువ కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోవటం వల్ల మాకేంటంటే ఉపయోగం? అవునా ఇలా జరిగింది అనుకోని వెళ్ళిపోతే అయిపోతుందా? ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు కూడా మనల్ని లోకానికి ఎందుకు పంపించారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మనందరికీ కంటతా ఉన్నటువంటి వాక్య భాగం. మనము వాటి యందు నడుచుకున్నట్లు మనకు కోసం దేవుడు ముందుగా కొన్ని సిద్ధపరిచాడంట. వాటినే సత్క్రియలు అంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10. మరియు మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆమె నటించమని పంపిస్తే జీవించేసింది. అక్కడ తన నటనతోటి దావీదు గారిని ఒప్పించేసింది. మరి ఈ రోజున ఈ లోకానికి వచ్చిన మనం కూడా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? సత్క్రియలు చేయాలంట. మన ఎడల కూడా దేవుడు కొన్ని ఆశలు కలిగి ఉన్నాడు. ఆమె ప్రాణానికి తెగించి వెళ్ళి కుటుంబానికి ఒక్కని ప్రాణం అంతేనా, అబ్షాలోం గారి ప్రాణాన్ని కాపాడడానికి నటించి తండ్రికి కుమారుడికి మధ్యలో సమాధానపరిచింది. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఈ లోకానికి పంపించి కుటుంబాలను ఇచ్చాడు, బంధువులను ఇచ్చాడు, స్నేహితులను ఇచ్చాడు, ఇరుగు పొరుగు వారిని ఇచ్చారు. మరి వాళ్ళందరితో మనం సమాధానంగానే ఉంటున్నామా? మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఈమె ఎలా ఉంది? యుక్తి కలిగిన స్త్రీ అంట. మొత్తం వెతికితే ఆమె ఒక్కదే కనిపించింది. ఎంత యుక్తిగా వచ్చిందంటే, తను వేసే క్యారెక్టర్ కోసం తన శరీరాన్ని నలుగొట్టుకుంది, తన శరీరాన్ని సిద్ధపరుచుకుంది. మరి ఈ లోకంలో ఈ పాపం నుంచి వచ్చేసిన మన పట్ల దేవుడు కొన్ని బాధ్యతలను ఇచ్చాడు, సత్క్రియలు అంటున్నాడు. అదే సువార్త విషయమై. సువార్త చెప్పడం అంటే వెళ్ళి వాక్యాన్ని చెప్పి యేసుని నమ్ముకోండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, ఆ ఒక్క మాట కాదు. కానీ ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అంతేనా? నటించడానికి వచ్చినప్పుడు ఏం చేసింది? విధవరాలిగా కనిపించాలి, జుట్టంతా చింపిరి అంటే ఆమె ఏం చేయాలి? ఆయిల్ ఎప్పటి నుంచో, అంటే జుట్టుకి జీవం కూడా ఎప్పుడు ఉండకుండా ఉంటుంది. ఎప్పుడు తన ఆయిల్ సరిగ్గా పెట్టుకోకుండా ఒక్కరోజుతో అయిపోతుందా ఇది? దాని కొరకు ఆమె జుట్టుని చింపిరిగా కనిపించడానికి ఎలా సిద్ధపడింది? తను ఒక విధవను అని కనిపించడానికి ఎలా సిద్ధపడింది? తన కుమారుడు కోల్పోయి మరొక కుమారుడిని కాపాడుకోవాలి, పోయిన కుమారుడి కోసం ఉండే వేదన, ఉన్న కుమారుడిని కాపాడుకోవాలన్నటువంటి ప్రేమ, తపన అన్నీ కనిపించాలి ఆమెలో. దాని కొరకు ఆమె ఎలా సిద్ధపరుచుకుంది?
ఒక అరగంటో గంటో లేదా రాజు చేతిలో ఉన్న సమయాన్ని నటించడానికి ఆమె ఎన్ని రోజుల నుంచి సిద్ధపడిందో కదా. మరి ఈ రోజున క్రీస్తు కోసం నమ్మకంగా ఉంటామని, ఆయన సేవా పరిచర్య చేస్తామని నమ్మకంగా ఉంటామని వచ్చిన మనము ఎలా సిద్ధపడుతున్నాం? ఆమె అంటే వేషం వేసుకుంది, దానికి 100% న్యాయం చేసింది. మనం వేసింది వేషం కాదు కదా. లోకం నుంచి పాపం నుంచి వచ్చేసిన మనము ఎలా ఉంటున్నాము? దేవుడు కోరుకున్నట్లుగా ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, కుటుంబంలో ముందు నీ క్రియలు ఎలా ఉంటున్నాయి, నీ మాట ఎలా ఉంటుంది. కుటుంబాల్లో కలహాలు వస్తే ఆర్జ్యం పూసేవాళ్ళుగానే ఉంటారు కదా. చిన్న నాలుక, వాళ్ళ మీద పగ వీళ్ళ మీద పగ. ఆమె అన్న మాట ఉంది కదా, నీళ్లను నేల మీద వేసి మళ్ళీ ఎత్తలేం కదా. అలాంటిది కుటుంబాల్లో ఎందుకు కలహాలు, ఎందుకు సమాధానం లేని స్థితులు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఒక మాట అంటే నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు పలకాలి, నేనెందుకు చేయాలి అని అంటూ ఉన్నాం. ఏదో ఒక రోజు అందరం పోవాల్సిందే, అవునా కదా. కానీ ఈ పోయేలోపు ఏం చేసాం మనం? మన ప్రేమను కనబరిచామా? తన ప్రాణాన్ని తీస్తాడు, 30 వెండి నాణాలకు అమ్మి వేస్తాడని యేసుక్రీస్తు వారికి ఇస్కరియోతు విషయమై ఎంత స్పష్టత ఉందో, అయినప్పటికీ కూడా డబ్బు సంచి ఆయనకే ఇచ్చాడంట. గెస్సెమనే వరకు కూడా వచ్చినప్పుడు కూడా ముద్దు పెట్టుకుంటే ఏం అనలేదు. ఎందుకని? నీ గురించి నాకు తెలుసురా, నేను అసలు నా టీంలో చేర్చుకోను, అపోస్తల్లో నువ్వు ఉండొద్దు అనలేదు ప్రభు. అందరికీ ఇచ్చినట్లుగా ఆయనకు కూడా ఆధిక్యతలు ఇచ్చాడు. అందరికి ఇచ్చినట్లుగా స్వస్థతలు చేసే మహిమను ఇస్కరియోతు యూదాకు యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అయినప్పటికీ కూడా కాపాడుకోలేకపోయింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఈరోజు మనం కుటుంబాల్లో ఎలా ఉన్నామా సమాధానంగా? ఉన్న ఈ చిన్న జీవితంలో ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి, ఇతరుల బాగు కోరుకోవడం నేర్చుకోవాలి. కుటుంబంలో ఏదైనా గొడవ అయితే యోబు గారు ఏం చేశారంట? కుటుంబాన్ని కట్టడం కోసం తెలివి కలిగిన స్త్రీని తీసుకొచ్చారు. ఈ రోజున దేవుడు మనలో చూడాలనుకుంటుంది ఏంటి? అట్టి తెలివిని, అట్టి జ్ఞానాన్ని, అట్టి యుక్తిని. కుయుక్తి వల్ల ప్రారంభ కుటుంబం కూలిపోయింది, అంతేనా? హవ్వమ్మను ఏం చేసిందంట? కుయుక్తి చేత అపవాది మోసం చేసింది. సర్పము తన కుయుక్తి చేత హవ్వమ్మను మోసం చేసిందని రాయబడి ఉంటుంది. ఈ రోజున దేవుడు మనలో చూడాలనుకుంటే యుక్తి, జ్ఞానము, తెలివి. అందుకోసమే స్త్రీల కూడికలు. ఆమె జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సింది నటించడానికే ఆమె అంత పర్ఫార్మెన్స్ చేస్తే, మనం దేవుని దగ్గర జీవించడానికి వచ్చాము. మరి మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో? ఇతరులతో పగలు, కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులతోటి సమాధానం లేని స్థితి ఉంటే దేవుడు మెచ్చుతాడా? మనకిచ్చిన పాత్రను మనం పోషించాలి. సత్క్రియలు చేయాలి అంటే ముందు మన దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇప్పుడు దావీదు తన కుటుంబానికి న్యాయం చేసుకుంటేనే ఇతరులకు న్యాయం చేయగలుగుతాడు. ఇంట గెలిచే కదా రచ్చగలవాలి. మనం కూడా ముందు విశ్వాసంగా ఇంటిలో మన ప్రేమను కనబరుస్తాం. ఎదుటి వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించే స్వభావాన్ని క్రీస్తు వారు మనకు మాదిరిగా చూపించారు కదా. కనుక మనకి ఇచ్చిన పాత్రలో నమ్మకంగా ఉందాం, తెలివిగలగా ఉందాం. మన క్రియల ద్వారా దేవుని ప్రేమను ప్రకటించినప్పుడు కుటుంబాల్లో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది, అవునా కదా. భర్తను 4 మాటలు అనేస్తే అది చిలికి గాలివానై పెద్దదే కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి కాకుండా ఓర్చుకుందాం, సహించుకుందాం. ఎంతకాలం ఉంటాను ఈయనతోటి? మంచివాడు కాదే నా భర్త, కానీ ఎంతకాలం ఉంటాం? 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఓర్చుకుంటారు. అప్పటి వరకు దేవుని ప్రేమను కనబరుస్తానని ఒక్కసారి ఓర్చుకొని చూడండి, మారరా? నా భర్త మారడానికి 7 ఏళ్ళు టైం పట్టింది. అలా అని పరిపూర్ణం అయ్యారా అంటే రోజు జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. అప్పటి వరకు మనం ఎన్ని వచ్చినా ఓర్చుకోవాలి, సహించుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి. కుటుంబంలో అత్తమామలతో కానీ, వదినలతోటి, ఆడబిడ్డలతో కానీ పర్టికులర్గా నేను మాట్లాడుతున్నాం. ముందు మన కుటుంబాల్లో. ఈరోజు నా సంఘంలో ఎందుకు కొద్దిమంది ఉంటున్నారు? బహుశా మన ప్రేమను, క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు కనబడేటట్లు మనం లేమేమో. సంఘం పెరగాల్సింది, క్షేమాభివృద్ధి కలగాల్సిన సంఘం ఎందుకు ఇంకా ఇలాగే ఉంది? కారణం ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మన దగ్గర ఎక్కడో లోపం జరుగుతుంది. మన క్రియలను బట్టి ఇతరులు ఆకర్షించబడతారు ప్రభు దగ్గరకు. కనుక అట్టి క్రియలతో కూడినటువంటి జీవితాలు మనకు ఉండాలని, దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో సత్క్రియలు చేయాలని మన నుంచి కోరుతున్నారో ఆ విషయంలో నమ్మకమైన వారిగా ఉంటూ దేవుని కొరకు అనేకులను దేవుని దగ్గరకు తీసుకురావాలని ముందుగా మన కుటుంబంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడిచ్చిన పాత్రను పరిపూర్ణమైన న్యాయం చేసేవాళ్ళుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవా, మీకే వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలోనైనా తెకోవ స్త్రీ జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టినాయన. నిజమే తండ్రి, తనకిచ్చిన ఆ పాత్రను గురించి ఎంతో న్యాయం చేసి దావీదు గారి ముందు నటించినాయన. ఆయన మెప్పును పొందుకొని ఆయన చేసిన పొరపాటును గ్రహించుకొని కుటుంబంలో సమాధానాన్ని పొందుకునేటువంటి స్థితిని మీరు అనుగ్రహించారు నాయన. ఈ లోకల్లో మమ్మల్ని కూడా మీరు పంపించినాయన. మమ్మల్ని బట్టి కూడా నాయన
ఆ కుటుంబాల్లో సమాధానం ఉండాలని, కుటుంబాల్లో యుక్తి కలిగిన స్త్రీలుగా మేము నడుచుకోవాలని మీరు ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు నాయన. మీ సువార్త పరిచర్యలో మేము కూడా సాధనాలుగా ఉండాలని నాయన మీరు కోరుకుంటూ ఉండగా నాయన, మరి మీరు ఇచ్చిన పనిని నాయన మేము నమ్మకంగా చేసేవారుగా ఉండాలని మరొకసారి మీరు హెచ్చరించి నాయన తెలియజెప్పిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. విన్న వాక్యాలను బాగుందనుకొని విని వెళ్ళిపోకుండా నాయన మా జీవితాలను కట్టుకోవడానికి సహాయాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో, మా బంధువుల్లో, ఇరుగు పొరుగు వారి మధ్య మీ ప్రేమను కనబరిచేటువంటి క్రియలతో కూడినటువంటి నాయన ప్రవర్తనను మా జీవితాల్లో మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలండి. మంచిదండి. ఎన్నో గొప్ప మాటలు అందించిన మన మధ్యలో ఉన్న సహోదరాలు స్రవంతి అక్కయ్య గారికి మరొకసారి